నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టెపల్లి గ్రామంలోని జగనన్న లేఅవుట్ను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. లబ్ధిదారులు, మహిళలు, వైసీపీ నాయకులతో కలిసి గృహాల పరిస్థితిని పరిశీలించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీ చంద్రబాబు కహానీ కార్యక్రమానికి కాకాని శ్రీకారం చుట్టారు. జగనన్న లేఅవుట్లలో గ్రావెల్ తరలింపు, ఇతర అక్రమాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి మంగళవారం నియోజకవర్గంలోని జగనన్న లేఅవుట్లను పరిశీలించి లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పనులు జరగలేదు. అయినా సరే వాటన్నిటిని ఎదిరించి వాటన్నిటిని అధిగమించి దాన్ని రికార్డ్ టైంలో ఆగస్టు 2022లో మంత్రిగా నేను మరలా వచ్చి ఆ 3,38,00,000 రూపాయల నిధులతో దాన్ని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఇది అభివృద్ధి కాదా జగనన్న కాలనీ? ఆ కుడి పక్కన ఉన్నటువంటి ఆ ఐటీ కాలేజీ అభివృద్ధి కాదా? ఈ రెండు అభివృద్ధి అయితే నువ్వు చేసేటువంటి గ్రావెల్ అవినీతి, ఆ పక్కన ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి వాటర్ ప్లాంట్ అవినీతి అయితే దీనికి ఏమని సమాధానం చెప్తావు? ఏదో వచ్చి సొల్లు మాటలని మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, ఒక పద్ధతి మీద నిలబడు. నువ్వు అన్నావు అభివృద్ధిని గురించి చర్చకన్నావు. నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా అవినీతి తప్ప, నీ చుట్టుపక్కల అవినీతి, అరాచకం, విధ్వంసం తప్ప, వెన్నుపోటు పార్టీ, అరాచకాల పార్టీ తప్ప ఎక్కడన్నా మీకు సంబంధించినటువంటి ఒక నిబద్ధత ఉందా, ఒక నీతి ఉందా, ఒక నిజాయితీ ఉందా? ఏదన్నా జరిగితే సచివాలయాలు ఎవరి హయాంలో వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు ఎవరి హయాంలో వచ్చాయి, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఎవరి హయాంలో వచ్చాయి, అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీకి నిధులు ఇచ్చి ఎవరు పూర్తి చేశారు, ఎవరి హయాంలో దాన్ని ప్రారంభించాం? కాబట్టి అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి నువ్వు పూర్తి చేయలేకపోయావు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రారంభించి వెళ్ళిపోయావు, శంకుస్థాపన రాయి, దాన్ని పూర్తి చేసాము, నిధులు ఇచ్చి ప్రారంభించాం.